మాలిని మళ్ళీ విషయంలో నా జీవితం ఎటు ఇలా అయిపోయింది. సంతోషానికి, అన్నిటికి దూరం అయిపోయింది. కనీసం నా చెల్లైనా సంతోషంగా ఉండాలని అయితే అనుకుంటూ గౌతమ్ విషయంలో పాజిటివ్‌గానే ఉంటుంది. తనకి శిక్ష పడకూడదు. తను ఏ తప్పు చేయలేదని నమ్ముతూ ఉంటుంది. ఇక అదే విషయాన్ని మల్లితో కూడా ఫోన్‌లో చేసి చెప్తూ ఉంటుంది. "నీకు ముందే చెప్పాను కదా మల్లి, నేనంటూ ఏ సహాయం అయితే చేయలేను. కానీ మా అమ్మకి నేను కేస్ పెట్టమని చెప్పాను. అది గౌతమ్ మీదే పెట్టమని అయితే చెప్పలేదు. కానీ ఆమె నన్ను అర్థం చేసుకుంటుంది. నా మాట వింటుందని అనుకుంటున్నానైతే" చెప్తుంది. ఇక మల్లి కూడా సంతోషించి, ఒక రకంగా చెప్పాలంటే ఇది పెద్ద శుభవార్తే మల్లికి. ఎందుకంటే తన భర్తని తప్పు చేయలేదని మాలిని నమ్ముతుంది కాబట్టి. గుడికెళ్ళి మాలిని మీద పూజ చేయించుకొని వస్తుందనమాట. తనకి, తన బిడ్డకి అంతా మంచి జరగాలి అన్నట్టు. ప్రసాదం ఇస్తూ ఉంటే, ఇక ఆ ప్రసాదం తినబోయే టైంకి వసుంధర వచ్చి నెట్టేస్తుంది. దాంట్లో విషం ఉంది. నీ భర్తను చంపేసింది కాకుండా నిన్ను, నీ బిడ్డను కూడా చంపేయాలని చూస్తూ ఉంది ఈ మల్లి అనైతే చెప్తూ, నీ పూజలు, అలాగే మీ అమ్మ సేవలు ఇక్కడ ఎవరికీ అవసరం లేదు. ఇంట్లోంచి వెళ్ళండి అనైతే చెప్తూ మల్లిని గెంటేస్తూ ఉంటే, ఇక మల్లి కాస్త అక్కడున్న టేబుల్ మీద పడిపోయి తలకి రక్తం కారుతూ ఉంటుంది. ఇక మాలిని అయ్యో! మల్లి అన్నట్టు అరుస్తూ మల్లి విషయంలో మాలిని పూర్తిగా అయితే మారిందనే చెప్పాలి. తన చెల్లి గురించే ఇప్పుడు ఆలోచిస్తూ ఉంది. తన జీవితం బాగుండాలి. నా జీవితం ఇలా అయిపోయింది కదా అన్నట్టు ఆలోచనలో ఉంటుంది.